అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఏపీ సివిక్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ లిస్ట్ 2023వి 10 మార్క్స్ అలాగే 5 మార్క్స్ ఇంకా 2 మార్క్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 10 మార్క్స్ కి సంబంధించి ఒక 13 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి చదువుకుంటే వీటిలో నుంచే వస్తాయి. అన్ని చదివే వాళ్ళు అవి చదవండి, లేదు మాకు జస్ట్ పాస్ అయితే చాలు అని అనుకునే వాళ్ళు ఇక్కడ రెడ్ కలర్ తో టిక్ మార్క్స్ పెట్టుంటాను. మొత్తం వచ్చేసి ఒక 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్స్ చదువుకున్న చాలు, ఈజీగా పాస్ అయిపోతారనమాట. చూడండి ఒకసారి. ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ ద సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్ బ్రీఫ్లీ ద ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఫైనాన్షియల్ కమిటీస్ ఇన్ పార్లమెంట్. ఇప్పుడు ఇలా 10 మార్క్స్ ఉన్నాయి కదా, వీటిలో నుంచి ఏవైనా కొన్ని 5 మార్క్స్ కూడా రావచ్చు, లేదంటే ఏదైనా ఒక డెఫినేషన్ లాగా 2 మార్క్స్ కూడా రావచ్చు అనమాట. సో చదివేటప్పుడు కాన్సెప్చువల్ గా చదవండి. అక్కడ క్వశ్చన్ 5 మార్క్స్ లో ఇచ్చినా 2 మార్క్స్ లో ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా మీరు రాయగలిగేటట్లు ఉండాలి. మెయిన్ గా ఈ థియరీ దాంట్లోకి ఏంటంటే ఫస్ట్ హెడ్డింగ్స్ అనేటివి బాగా గుర్తుంచుకోవాలి. హెడ్డింగ్స్ కరెక్ట్ గా రాసి మ్యాటర్ కొంచెం రిలవెంట్ గా రాసినా కూడా సరిపోతుంది. ఇంకా ఈ మన ఛానల్లో ఆల్రెడీ ఇంకా ఎకనామిక్స్, కామర్స్ వీటికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. కావాలనుకుంటే చెక్ చేయండి ఒకసారి. అలాగే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మీరు మాకు ఇచ్చే సపోర్ట్ అనమాట. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో మీకు అప్డేట్ గా వస్తూనే ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇక్కడ కూడా రెడ్ కలర్ టిక్ మార్క్ ఉంది చూడండి. డిస్క్రైబ్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది లోక్ సభ స్పీకర్. డిస్కస్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇక్కడ టిక్ మార్క్ ఉన్నవి ఆల్రెడీ 4 వచ్చాయంటే జస్ట్ పాస్ అయితే చాలని అనుకుంటే అలాంటి వాళ్ళకి. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మెన్షన్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద పవర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది యూనియన్ లెజిస్లేచర్. ఇది కూడా. తర్వాత డిస్క్రైబ్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఉంది చూస్తున్నారా, ఈ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేదే ఉండదు, అంత ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్. ఎక్స్ప్లెయిన్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్పీకర్. ఎక్స్ప్లెయిన్ ద ఫండమెంటల్ రైట్స్ యాజ్ గ్యారంటీడ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ ఫండమెంటల్ రైట్స్ ఎక్స్ప్లెయిన్ ఎనీ 3 ఫండమెంటల్ రైట్స్ అలా అని వచ్చేసి 5 మార్క్స్ దాంట్లో కూడా రావచ్చు. చూడండి. నెక్స్ట్ వచ్చేసి రైట్ నోట్ ఆన్ ది సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎక్స్ప్లెయిన్ ద అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఎక్స్ప్లెయిన్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. రైట్ ఏ నోట్ ఆన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. Explain the administrative functions of the High Court. Explain the composition and powers and functions of the Finance Commission. ఇక్కడ కంపోజిషన్, పవర్స్ అలాగే ఫంక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ ఎకనామిక్స్ కానీ సివిక్స్ కానీ ఏదైనా క్వశ్చన్ అంటే ఆన్సర్ రాయడం స్టార్ట్ చేసే ముందు క్వశ్చన్ ఏంటి అనేది 1కి 2 సార్లు అయితే చదువుకోండి. అప్పుడే మీరు కరెక్ట్ ఆన్సర్ రాయగలుగుతారు. ఎందుకంటే వేరే క్వశ్చన్ కి వేరే ఆన్సర్స్ రాసి మళ్ళీ సఫర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకోసమని ఈ విషయం మీకు మరీ పదే చెప్తున్నాను అనమాట. తర్వాత ఎవాల్యుయేట్ ద రికమెండేషన్స్ ఆఫ్ ది సర్కారియా కమిషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. తర్వాత డిస్కస్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా. రైట్ బ్రీఫ్లీ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ పార్టీ సిస్టమ్. పార్టీ సిస్టమ్ అని 2 మార్క్స్ కూడా అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రైబ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్. వాట్ ఆర్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ చూద్దాము ఇన్ఫర్మేషన్ కమిషన్. ఇక్కడ 5 మార్క్స్ లో వచ్చినా కూడా దాంట్లో నుంచి హెడ్డింగ్స్ అలాంటివి కూడా 2 మార్క్స్ కి రావచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా. వాట్ ఆర్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఎక్స్ప్లెయిన్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్. వాట్ డూ యూ నో అబౌట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఎక్స్ప్లెయిన్ ద అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. Write a short note on composition and functions of election commission. Briefly explain about Bharatiya Janata Party. What are the different options suggested by Sri Krishna committee regarding the status of AP state. Write about the composition of the Supreme Court. Write note on the electrical reforms. Electrical reforms ante enti 2 marks kuda ravachu. Estimate the significance of regional parties in India. రీజనల్ పార్టీస్ లేదా లోకల్ పార్టీ అని 2 మార్క్స్ రావచ్చు అనమాట. వాట్ ఈస్ పొలిటికల్ పార్టీ. ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫంక్షన్స్. ఇవి
5 మార్క్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. ప్రియాంబుల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇక్కడ రెడ్ కలర్ తో టిక్ పెట్టినవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కేటగిరీస్ ఆఫ్ యూనియన్ కౌన్సిల్ మినిస్టర్స్, ద స్పీకర్ ఆఫ్ లోక్సభ, క్వశ్చన్ అవర్, కోర్ట్ ఆఫ్ రికార్డ్, క్వాలిటీస్ ఆఫ్ గవర్నర్, కోరం, క్వాలిఫికేషన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్, యూనియన్ స్టేట్ రిలేషన్స్, ఇది చూడండి 5 మార్క్స్ లో ఇచ్చారు కదా. రూరల్ లోకల్ గవర్నమెంట్, గ్రామ సభ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, ఈవీఎంస్ అంటుంటారు కదా అదనమాట. ఎలక్టరల్ రిఫార్మ్స్, ఇది కూడా అందులో ఇచ్చారు కదా ఒకసారి. టైప్స్ ఆఫ్ పార్టీ సిస్టమ్, నేషనల్ పార్టీస్, జేవీపీ కమిటీ, ఆర్టికల్ 352 అండ్ 356, టైప్స్ ఆఫ్ కమిటీస్, కోరం ఆఫ్ లోక్సభ, బహుజన సమాజ్ పార్టీ, కో వారెంటో, ఎంపీడబ్ల్యూఓ, ఇది 2 మార్క్స్ వి. ఇంకా ఉన్నాయి చూడండి. పోర్ట్ ట్రస్ట్, నీతి ఆయోగ్, ద చీఫ్ మినిస్టర్, మల్టీ పార్టీ సిస్టమ్, వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్, కంటోన్మెంట్ బోర్డ్స్, స్మార్ట్ విలేజ్, క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ, ఇవి 2 క్వశ్చన్స్. చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, పంచీ కమిషన్, డిఎంకే, జ్యుడిషియల్ రివ్యూ, సెక్యులర్ స్టేట్. ఈ సెక్యులర్ స్టేట్ అనేది 10 మార్క్స్ క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, చెప్తాను ఒకసారి. ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ ద సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని వస్తుంది కదా, దాంట్లో ఒక సైడ్ హెడ్డింగ్ ఇది. నేను అదే చెప్పింది 10 మార్క్స్ దాంట్లో హెడ్డింగ్స్ ఉంటాయి కదా, వాటిలో నుంచి 2 మార్క్స్ రావచ్చు, లేదా 5 మార్క్స్ దాంట్లో ఏమైనా డెఫినేషన్స్ ఉంటాయి చూడండి, అలాంటివి కూడా బేస్ చేసుకొని 2 మార్క్స్ అడుగుతారు అనమాట. చాలా వరకు చాలా క్వశ్చన్స్ లో ఈ 2 మార్క్స్ వి కవర్ అయి ఉన్నాయి చూడండి. అందుకే చదివేటప్పుడు కాన్సెప్చువల్ గా చదవండి. అది 10 మార్క్స్ లో ఇచ్చినా, 5 మార్క్స్ లో ఇచ్చినా, 2 మార్క్స్ లో ఇచ్చినా, ఏది ఇచ్చినా రాసేటట్టుగా ఉండాలి. అలా చదివినట్టయితే మీకు ఆన్సర్ చేయడం అనేది ఈజీ అవుతుంది. అలాగే ఎగ్జామ్ కి సంబంధించి ఇంకో మెయిన్ టిప్ ఏంటి అంటే, ఏదైనా సరే స్టార్ట్ చేసేటప్పుడు మీకు బాగా వచ్చిన క్వశ్చన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఇలా ఫస్ట్ అయితే 10 మార్క్స్ స్కోరింగ్, తర్వాత 2 మార్క్స్, లాస్ట్ 5 మార్క్స్ అటెంప్ట్ చేయండి. అప్పుడే మీకు టైం అనేది సేవ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ దీనికి సంబంధించి టైం మేనేజ్మెంట్ కూడా సేమ్ లైక్ ఎకనామిక్స్ కి ఒక టైం మేనేజ్మెంట్ గురించి వీడియో చేశాను, సేమ్ దీనికి కూడా అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే సేమ్ 10 మార్క్స్, 5 మార్క్స్, 2 మార్క్స్ సేమ్ నెంబర్స్ కాబట్టి అదే ఒకసారి వీడియో చూసారనుకోండి, మీకు అది కూడా యూజ్ అవ్వచ్చు. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే కార్డ్స్ లో కూడా ఇస్తాను, కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత జ్యుడిషియల్ రివ్యూ, సెక్యులర్ స్టేట్ అయిపోయింది కదా. జెంటిల్మెన్ అగ్రిమెంట్, హెబియస్ కార్పస్, ప్రొటెం స్పీకర్, విప్, కంపోజిషన్ ఆఫ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్, ఇవి 2 మార్క్స్ కి సంబంధించిన క్వశ్చన్స్. ఇవి మొత్తం ఇవి చదువుకుంటే ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో నుంచే వస్తాయి. ఇంకా మేము చదవలేము, కొన్నే చాలా అని అనుకునే వాళ్ళు ఇక్కడ రెడ్ కలర్ టిక్ మార్క్ తో పెట్టినవి, దాంట్లో 2 మార్క్స్ లో అయితే ఇక్కడ రెడ్ కలర్ తో టిక్ మార్క్ పెట్టినాను కదా, అవి చదువుకుంటే సరిపోతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3loki66.